సొంతగడ్డపై ఆర్సీబీకి ఏమాత్రం కలిసి రావడం లేదు. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. శుక్రవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సొంత మైదానంలో వరుసగా 2 పరాజయాల తర్వాత ఆర్సీబీ పుంజుకుంటుందని అంతా భావించారు. అయితే అది సాధ్యపడకపోగా ఇజ్జత్ పోయినంత పనైంది. 2017లో కేకేఆర్పై ఆర్సీబీ 49 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే లోయెస్ట్ స్కోర్. అయితే నిన్న మ్యాచ్ చూస్తున్నంతసేపు ఫ్యాన్స్ అదే స్కోర్ రిపీట్ అవుతుందనుకున్నారు. టిమ్ డేవిడ్ క్రీజ్లో అడుగుపెట్టే సమయానికి ఆర్సీబీ 33 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. అప్పుడు టిమ్ డేవిడ్ ఆపద్ బాంధవుడిలా వచ్చి తన జట్టు ఇజ్జత్ కాపాడాడు. ఈ మ్యాచ్లో టిమ్ డేవిడ్ 26 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 50 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ 18 బంతుల్లో 1 4 1 6 సహాయంతో 23 పరుగులు సాధించాడు. వీళ్ళిద్దరు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ 2 అంకెల స్కోర్ను టచ్ చేయలేకపోయారు. ఈ సీజన్లో టిమ్ డేవిడ్ ఆర్సీబీని ముందుండి నడిపిస్తున్నాడు. ఫినిషర్గా తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. గతంలో చెన్నైపై డేవిడ్ మెరుపులు మెరిపించాడు. చెపాక్ వేదికగా ఆడిన 8 బంతుల్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. దుబాయ్ వేదికగా జరిగిన మెగా వేలంలో ఆర్సీబీ ఈ పవర్ హిటర్ని చాలా కష్టపడి దక్కించుకుంది. ఆర్సీబీ అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అటు బ్యాటింగ్ ఇటు ఫీల్డింగ్ పరంగా ఆర్సీబీకి అండగా నిలుస్తున్నాడు. కాగా టీమ్ డేవిడ్ ఈ సీజన్లో 7 మ్యాచ్ల్లో 5 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా టాప్ 10 లోపు 10 ర్యాంకులు శ్రీ చైతన్యవే. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్, ఆల్ ఇండియా సిక్స్త్ ర్యాంక్, ఆల్ ఇండియా సెవెంత్ ర్యాంక్, ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్, ఆల్ ఇండియా 10th ర్యాంక్. 10 లోపు 10 ర్యాంకులు సాధించిన శ్రీ చైతన్య. టాప్ 100 లోపు 98 ఆల్ ఇండియా ర్యాంకులు, టాప్ 1000 లోపు 579 ఆల్ ఇండియా ర్యాంకులు. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యయే. 4 సార్లు నాట్అవుట్గా నిలిచాడు. డెత్ ఓవర్స్లో బ్యాటింగ్కి వచ్చే టిమ్ డేవిడ్ ఈ సీజన్లో 142 యావరేజ్, 194.52 స్ట్రైక్ రేట్తో రాణిస్తున్నాడు. ఇక పంజాబ్పై గౌరవప్రద స్కోర్తో జట్టును ఆదుకున్న టిమ్ డేవిడ్పై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్సీబీకి బెస్ట్ ఫినిషర్ దొరికాడని కొనియాడుతున్నారు.